అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. మూసీ సుందరీకరణ తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక పక్క ధర్నాలు జరుగుతున్నాయి. ఇంకో పక్క ఈ ఈ హైడ్రా ఏదైతే ఉందో ముందుకు దూసుకెళ్తుంది. అండ్ సుందరీకరణ చేసి తీరుతామని అధికార పార్టీలు కొండలు బద్దలు కొట్టి చెప్తుంటే పేద మధ్య తరగతి ప్రజల ఇల్లు కూల్చి ముందుకు ఎలా వెళ్తారో తాము చూస్తామని విపక్షాలైతే సవాల్ చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య ప్రజల బతుకులైతే నాశనం అవుతున్నాయి అన్నది ఖచ్చితంగా క్లియర్ గా తెలుస్తుంది. అండ్ మూసీ సుందరీకరణ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపిన అంశం. అంటే కాంగ్రెస్ వర్సెస్ పిఆర్ఎస్ గా మారిపోయింది. ఈ ఇష్యూ నార్సింగ్ టు నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మేర రూపురేఖలు మార్చి కమర్షియల్ హబ్ గా కూడా మార్చుతామని అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో అక్రమాలను తొలగించేందుకు సిద్ధమైంది. సుందరీకరణ పనుల్లో భాగంగా చాదర్గఢ్ మూసీ పరిధిలో నదీ గర్భంలో ఉన్న ఇండ్లను అధికారులు కూల్చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడ ఉన్న 140 నిర్వాసిత కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో చెంచల్గూడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా, అవి అపార్ట్మెంట్ లోకి తరలించేశారు. అయితే సర్కారు చర్యలపై ప్రతిపక్షాలు కన్నెర చేస్తున్నాయి. ఇది అభివృద్ధేనా, పేదలను రోడ్డు మీద వేయడమా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఎల్బీ నగర్ లో పర్యటిస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అని సవాల్ కూడా విసిరారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వ చర్యలను విపక్షాలు తప్పుపడుతున్నాయి. అది బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అయితే మూసీ ప్రాజెక్ట్ కి సంబంధించి రాహుల్ డైరెక్షన్ లో నడుస్తుంది అన్నారు. కర్ణాటక సీఎం స్కామ్ లో ఇరుక్కున్నారు. అక్కడ డిప్యూటీ సీఎం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే తెలంగాణ నుంచి బంగారు బాతుగా మూసీ ప్రాజెక్ట్ ను ఎంచుకున్నారని కేటీఆర్ విమర్శించారు. కూల్చివేతల గందరగోళ వాతావరణంలో తెలంగాణలో పండుగ సందడి లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్ట్ పై మా విజన్ ఏంటనేది 2-3 రోజుల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్న కేటీఆర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రభుత్వం దగ్గర డిపిఆర్ కూడా లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై కేసీఆర్ గతంలో 3 గంటల ప్రెజెంటేషన్ ఇచ్చారు. మూసీపై ప్రభుత్వం 3 నిమిషాల వివరణ కూడా ఇవ్వగలదా అని ప్రశ్నించారు. అయితే మూసీ విషయంలో రాహుల్ గాంధీని లాగడం ఎందుకు, ఏమైనా ఉంటే లోకల్ గా మనం చూసుకుంటామన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయని కారణంగానే ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపిస్తుంది బీఆర్ఎస్. దీనికి కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ పై ఏ పార్టీ ప్రేమ ఉందో ప్రజలకు తెలుసన్నారు. కక్ష కట్టింది కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ అని ప్రశ్నించారు. మరోవైపు కూల్చివేతలను అడ్డుకొని తీరుతామని అంటున్నారు కమలం పార్టీ నేతలు. 1,50,000 కోట్లతో సుందరీకరణ అవసరమా, అంత బడ్జెట్ భరించే శక్తి రాష్ట్రానికి ఉందా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే అక్బరుద్దీన్ తో కలిసి లండన్ వెళ్లి లండన్ మాదిరిగానే చేస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. రోడ్లు వేసి నీళ్లిచ్చి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే కూలుస్తా అంటే ఎలా అంటున్నారు కిషన్ రెడ్డి. అయితే మూసీకి రిటైనింగ్ వాల్ కడితే సరిపోతుందన్న కేంద్ర మంత్రి కూల్చివేతలను అడ్డుకొని తీరుతామని అంటున్నారు. మూసీ బాధితులకు చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకు సంబంధించి స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే బలాల కమిటీ చేశారు. అయితే అక్కడ ప్రజలకు ఎలాంటి వసతులు కల్పించారన్న దానిపై ఆరా తీశారు. బాధితులందరికీ అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి, అలా కాకుండా ఇల్లు కూలుస్తామంటే ఒప్పుకునేది లేదంటున్నారు. అయితే బీఆర్ఎస్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. అసలు కేటీఆర్, హరీష్ రావుకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. ఒక్కసారి నల్గొండకు వచ్చి ఇక్కడి పరిస్థితులు చూడాలన్నారు. అవసరం లేకున్నా బీఆర్ఎస్ మల్లన్న సాగర్ కట్టించిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. అయితే మీకు గోదావరి నీళ్లు, మాకు మూసీ నీళ్ళ అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా అంటే బీఆర్ఎస్ కు ఎందుకంత కోపమో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ను ఓడించినందుకు నల్గొండపై పగబట్టారని ఆరోపించారు. సో ఇప్పుడు మూసీ అంశం హైదరాబాద్ దాటి తెలంగాణ జిల్లాలకు వెళ్తుంది. అయినా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామంటుంది. కానీ విపక్షాలు మాత్రం పేదల ఇల్లు కూల్చితే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే నిజంగానే మూసీకి సంబంధించి ఆ 140 ఇళ్లను కూల్చడం అనేది సరైందే అంటారా, లేదా తెలంగాణకు సంబంధించి సుందరీకరణ అవసరమా కాదా అనేది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.